ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన నివేదిక. కులగణనపై ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదిక ఇవాళే కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రాబోతోంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్కి ఈ నివేదికను అందజేస్తారు. ఈ నెల 5వ తేదీన ఈ నివేదికని కేబినెట్ ఆమోదిస్తుంది. అదే రోజు అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ కూడా జరుగుతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఇవాళ చంద్రబాబు, రేవంత్ ఈ నెల 5వ తేదీన జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచార పర్వానికి రేపే ఆఖరి రోజు. దీంతో ప్రచార పర్వం ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఢిల్లీ వీధుల్లో మైక్ పట్టుకోబోతున్నారు. బీజేపీ తరపున చంద్రబాబు, కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేపడతారు. ఇక థర్డ్ బ్రేకింగ్, సొంత పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకోవడం తప్ప అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే నాయిని. కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరితోనూ భేటీ కాలేదని, అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి కోసం చర్చించుకోవడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. నాయిని రాజేందర్ రెడ్డి ఇంకా ఏమంటున్నారో ఇదే బులెటిన్లో మీకు చూపించబోతున్నాం. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ నూజివీడు నుంచి వస్తోంది. రేపు నూజివీడులో మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. అంతకు ముందే నూజివీడులో వైసీపీకి ఒక షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరబోతున్నారు. అయితే భద్రాచలం దగ్గర వైసీపీ కౌన్సిలర్లు క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తే, సోమాలియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడి, పలువురు మృతి. అమెరికా అధ్యక్షుడు తన యాక్షన్ ఏంటో చూపిస్తున్నారు. సోమాలియాలోని ఐసిస్ స్థావరాలపై తాను దాడులకు ఆదేశించినట్లుగా కూడా ఆయన చెప్పారు. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయినట్లుగా ప్రకటించారు ట్రంప్. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ సుంకాల మోతకు సంబంధించిన వార్తది. ట్రంప్ వాణిజ్య యుద్ధం చేస్తున్నారు. మెక్సికో, కెనడా దిగుమతులపై 25% సుంకాలు, చైనా దిగుమతులపై 10% సుంకాలు విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఇక వెంటనే కెనడా కూడా కౌంటర్ ఇచ్చింది. తాము కూడా అమెరికా దిగుమతులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్లుగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇవి ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్.